టెంపుల్కి వచ్చాము, సింహాచలం వచ్చాము. ఇప్పుడు ఈవినింగ్ అనమాట, ఫుల్గా చల్లగా ఉంది కదా మాయ, బాగుంది కదా క్లైమేట్. మా మాయ వల్ల లేట్ అయింది. అంటే చాలా బాగుంది వైజాగ్ అసలు. ఈవినింగ్ టైంలో మేము వచ్చాము. ఇప్పుడు దగ్గర టైం 6:30 అలా అవుతుంది. సో ఇప్పుడు సింహాచలంకి వచ్చామన్నమాట. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని పైకి ఏసీ బస్ అయితే ఎక్కామన్నమాట. అస్సలు ప్లేస్లే లేవు, నించొనే ఉన్నాము. ఈ బస్సులో వెళ్తున్నంతసేపు ఫ్లైట్ ఎక్కిన ఫీల్ అనిపించింది. ఎందుకంటే కొండపైకి కాబట్టి కిందిళ్ళన్నీ చిన్నగా లైటింగ్ ఉన్నట్టు కనిపించే భలే అనిపించింది అనమాట. అసలు ప్లేస్ లేవు, నించొనే ఉన్నాము వెళ్ళే వరకు. చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నారు. సో ఇంకా ఫైనల్లీ పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చాము మేము. సో ఇప్పుడు 7కి క్లోజ్ చేసేస్తారంట. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి టెంపుల్ లోపలికి ఫోన్ అలో చేయరు కాబట్టి ఫ్రెష్ అయిపోయి దర్శనం ఎలా అయిందో వచ్చాక చెప్తాను. ఎక్కాం, సక్సెస్ఫుల్గా స్టెప్స్ అయితే ఎక్కేసాం. పైకి అయితే ఎంటర్ అయిపోయాము. వీఆర్ సో ఎక్సైటెడ్. ఫైనల్లీ దేవుడు పిలుపు వచ్చేసింది మాకు. ఇట్లుంటుంది మనతో. ఈవినింగ్ ఎవరైనా బయలుదేరి వస్తారా? 2.5 hours జర్నీ మాకు అక్కడి నుంచి డిస్టెన్స్. ఇంకా మేమైతే మంచిగా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫోన్స్ హ్యాండ్ అవుట్ చేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాం. నానమ్మలు ఇద్దరు ఎలా నడుస్తున్నారో చూడండి. మా నానమ్మల చెల్లి. ఇప్పుడే దర్శనం అయింది గైస్. ఇప్పుడు ఇలా వచ్చాము. దర్శనం అయితే అయ్యింది. చాలా అంటే చాలా బాగా దర్శనం. అండ్ ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం కూడా కొనుక్కున్నాం మేము. దర్శనం అయిపోయింది. మా డాడీకి ఒక దండ కావాలంట, సో కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. చూడు రుద్రాక్ష వాళ్ళు అంటే అమ్మాయిలు ఉన్నాయి, పైన ఉన్నాయి వైట్ ఉన్నాయి. అగో బ్లాక్ అవి వద్దా? అడగాలే, చూడు మంచి అడగాలనే. అగో అగో సిమ్మె పక్కన ఉన్నాయి కదా బ్రౌన్, అవి కాదా? అదేనా? మా డాడీకి కావాల్సిన రుద్రాక్షి మాల అయితే దొరికేసింది గాయ్స్. ఈ సెర్చింగ్ ఏసీ బస్ టికెట్ తీసుకున్నాం కానీ ప్లేస్ లేవు అన్నమాట సంగతి. సేమ్ యాజ్ యూజువల్. వెళ్ళేటప్పుడు అలా ప్లేస్ లేదు, వచ్చేటప్పుడు కూడా ప్లేస్ లేదు. ఇంకా అలా నించొని కిందకు వస్తాం. చెప్పు అందరికి. సూపర్ గా అయింది. మీరు కూడా వచ్చాను. నేను ఎక్కడ ఉంటాను, దిగిపోతుంది కానీ